వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాల వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యవన మనస్సు నీ మీద ఆనుకును, వాని నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ వాక్య భాగం చాలా విలువైన వాక్య భాగం. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానాలతో ప్రతి ఉదయం మనల్ని దర్శించేవాడు. ఈ వాక్యంలో కూడా 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య దర్శనంలో ధ్యానం చేద్దండి. మొట్టమొదటిది, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి అని తెలుగులో రాయబడింది, పర్ఫెక్ట్ పీస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. హీబ్రూ భాషలో షాలోమ్ షాలోమ్ అని 2 పర్యాయాలు రాయబడింది. షాలోమ్ షాలోమ్ అని హీబ్రూ దాంట్లో రిపిటేషన్ అయితే అది సంపూర్ణతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. సో మొదటిది, మనము సంపూర్ణమైన పరిపూర్ణమైన శాంతి కలిగిన వారంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ స్టేటస్ ఆఫ్ మైండ్. నీ మనసు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించాలి, ప్రేమించే మనసు ఉండాలి. రెండోది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్న వారము. ఎవరైతే ప్రభు మనసు కలిగి ఉంటారో వారు పూర్ణ శాంతి కలిగిన వారుగా ఉంటారు. మూడోది, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో పైనున్న వాటి మీదనే మనసు ఉంచుడి. పూర్ణ శాంతి కలిగిన వారుగా ఉండాలంటే మన మనసు స్థితి చాలా బాగుండాలి. ప్రేమించే మనసు, ప్రభువుని కలిగిన మనసు, పైనున్న మనసుని కలిగి ఉండాలి. నెంబర్ 2, రెండో విషయం, స్టేయింగ్ ఆన్ ద లార్డ్. ప్రభువు నందే స్థిరంగా ఉండటం వలన మనము పూర్ణ శాంతి కలిగిన వారంగా ఉంటాం. ఈ వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకునునో, స్టేయింగ్ ఆన్ లార్డ్, ప్రభు మీద ఆనుకునటం వలన మనము పూర్ణ శాంతి కలిగిన వారంగా ఉంటాం. కొంతమంది ఈ లోకంలో ధనం మీద, ధాన్యం మీద, దాతల మీద, డబ్బు మీద, జ్ఞానం మీద, సొగసు మీద, మంది మార్బలం మీద ఆధారపడి ఆనుకొని ఉంటారు. వారి మనసుకి పరిపూర్ణమైన శాంతి కలగదు. దేవుని మీద ఆనుకున్న వానికి పరిపూర్ణమైన శాంతి కలగటానికి, పూర్ణ శాంతి కలగటానికి అవకాశం ఉంది. మూడో విషయం, ఎవని మనసు నీ మీద ఆనుకును. ఆనుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సోర్స్ ఆఫ్ పీస్, మన శాంతికి మూలం ఎవరు అంటే ప్రభువే మూలం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. పూర్ణ శాంతి కావాలి, పర్ఫెక్ట్ పీస్ ఉండాలి అని అంటే ప్రభు ఇచ్చే శాంతే మనకి శాంతి, మనశ్శాంతి, పరిపూర్ణ శాంతి. ఈ లోకం ఇచ్చే శాంతితో మనము పూర్ణ శాంతి కలిగిన వారంగా ఉండలేము. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో అని ప్రారంభించి చివరిలో ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దాని 4వది, షూరిటీ ఆన్ లార్డ్. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము, హామీ ఉండాలి. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ నెమ్మది కలిగి, శాంతము కలిగి, పరిపూర్ణ శాంతితో ప్రభు దగ్గర నుండి తిరిగి వెళ్ళారు. ఈ ఉదయకాల సమయంలో పూర్ణ శాంతి కలిగి ఉండాలంటే ఈ 4 సుగుణాలు మనలో ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా హృదయాలను, మా మనసులను పూర్ణ శాంతితో నింపండి. దేవాన్ని మహిమతో మేము లోకంలో శాంతి కలిగిన వారంగా జీవించడానికి సాయం చేయండి. నీ మీద ఆనుకొని నేను వెంబడించడానికి కృపను అనుగ్రహించండి. నీకు మాత్రమే మహిమను చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.